హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అరోమా కిచెన్. ఈరోజు మనం తయారు చేయబోతున్నాం సువాసనతో నోరూరించే పక్కా హోమ్ స్టైల్ ములక్కాయ సాంబార్. ఇది హోటల్ స్టైల్ కాదండి. మన ఇంట్లో అమ్మలు చేసే ఆ క్లాసిక్ రుచి. అన్నంతో అయినా, ఇడ్లీ దోసతో అయినా సూపర్‌గా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు 2 ములక్కాయలు, ఆనియన్స్, సాంబార్ ఆనియన్స్ అయితే టేస్టీగా ఉంటుంది. టొమాటోస్ పెద్దదైతే 1, చిన్నవైతే 2. హాఫ్ కప్ కందిపప్పు, పసుపు, చింతపండు, సాంబార్ పొడి, ఉప్పు, కారం, ఇంకా పోపుకి కావాల్సిన పదార్థాలు నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా కందిపప్పును బాగా కడిగి కుక్కర్లో 2 టమాటాలు ఇంకా సరిపడా వాటర్ వేసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. పప్పు ఉడికేలోపు ములక్కాయలని కట్ చేసి పక్కన పెట్టుకొని ఆనియన్స్కి పైన పీల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చింతపండుని కూడా వాటర్లో నానబెట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత పప్పుని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అలా స్మాష్ చేసుకున్న కుక్కర్లో ములక్కాయ ముక్కలు, ఆనియన్స్, చింతపండు రసం, ఉప్పు, పసుపు, కారం, సాంబార్ పొడి, ధనియాల జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానిచ్చుకోవాలి. మీకు కావాలంటే విడిగా కూడా ఉడకపెట్టుకోవచ్చండి పప్పు ఉడికేలోపు. కానీ ఇలాగైతే చాలా త్వరగా అయిపోతుందని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. మనకి స్టవ్ ఖాళీగా లేనప్పుడు, లేదు అంటే టైం అయిపోతున్నప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు అనేది చాలా చక్కగా ఉడికిపోయినాయి. ఓవర్గా కుక్ అవ్వలేదండి, కరెక్ట్గా సరిపోయింది. ఇంక ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుంటే సరిపోతుంది. చిన్న ప్యాన్లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి చిటపట్లాడిన తర్వాత ఆ పోపును సాంబార్లో వేసేసుకోవాలి. అలా వేసిన తర్వాత సాంబార్ని బాగా మరగనించండి ఒక 2-3 నిమిషాల పాటు. అంతేనండి, ములక్కాయ సాంబార్ రెడీ. వేడివేడిగా అన్నంతో పక్కన కొంచెం నెయ్యి వేసుకుంటే అసలు స్వర్గమే. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం తెలుగు అరోమా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.